యాజమాన్యానికి, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో నాతో ఉన్నటువంటి మిత్రులకి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావడం లేదా ప్రజల్లోకి రావడం ప్రజా సమస్యల మీద అని చెప్పేసి వస్తున్నారు, ఒక వంక పెట్టుకుని వస్తున్నారని అనుకుందాం. ఇది ఆయన వాలంటరీగా తీసుకున్నటువంటి డెసిషన్ అయితే కాదు. ఇప్పుడు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని తప్పు అని చెప్పి నిరూపించడానికి ఆయన కన్సెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద స్పీకర్, ఆయన చెప్పినటువంటి స్పీకర్ గారు చెప్పినటువంటి వ్యవహారం ఏంటంటే అసలు ఆ హాస్పిటల్కి జీవో లేదు, అక్కడ హాస్పిటల్ లేదు, అసలు హాస్పిటల్ కట్టలేదు, మెడికల్ కాలేజ్ కట్టలేదు, దీనిని మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పేసి అని అంటే మరి వీళ్ళకి ఏంటి అడ్డంకి అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి లేదు, ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే స్పీకర్ పోస్ట్లో ఉండి సహజంగా ఆ పోస్ట్కి కాస్త డిగ్నిటీ ఉంటుంది కాబట్టి ఆ డిగ్నిఫైడ్ మేనర్లో ఆయన స్పందించలేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అని నిరూపించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆయన ఈరోజు ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఇలాగా ఇదే క్రమంలో ఆయనకి మరో 2 ప్రజా సమస్యలు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమస్యల మీద కూడా ఆయన అడ్రస్ చేయడానికి సిద్ధపడినట్టు మనందరికీ కూడా పత్రికల ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి, లేదా వైఎస్ఆర్సీపీ అధికార మీడియా ద్వారా కానివ్వండి, ఆయన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుస్తారు. తర్వాత ప్రైవేటీకరణకి ముందుకు పోతుంది అని చెప్పేసి ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఉందో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, దీనికి సంబంధించిన వారిని కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి ఒక విషయం. ఇదే కానీ జరిగినట్లయితే కూటమి ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడినట్లే. ఈ చిక్కుల్ని ఎలా విడదీసుకుంటారు అనేది ఇక్కడ మనందరం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రెండో విషయానికి వచ్చినట్లయితే ప్రజాక్షేత్రంలో ప్రతి పార్టీ కూడా బలంగా ఉండాలని అనుకుంటాం. అది ఏ పార్టీ అయినా. గతంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు చాలా టైట్ ఫైట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 3 లేదా 4 పార్టీ ఉనికి అయితే ఉంది, కానీ సాంప్రదాయబద్ధంగా దానికి కాస్త ఓటింగ్ లేదు. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఆయన ఈరోజు వైఎస్ఆర్సీపీని రీప్లేస్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని అంటే అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితం అవ్వచ్చు, కానీ సుమారుగా 39 పైచిలకు అంటే దగ్గర 40% బ్యాంక్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ, ఒక సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. కంపేర్ చేసుకుంటే జనసేన పార్టీకి ఆ స్థాయి బలం రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఏ పార్టీకైనా ఒకనొక స్థితిగతుల్లో ప్రతి పార్టీ కూడా ఆ పీక్స్ చూస్తారు కాబట్టి వస్తుందని అనుకుందాం. అయితే ఇక్కడ జనసేన పార్టీ బలపడితే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. నాకున్న సమాచారం ప్రకారం లేదా నా పరిజ్ఞానం ప్రకారం జనసేన పార్టీకి 1 ఓటు పెరిగినా అది కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తప్ప ఈ సంస్థాగత నిర్మాణం వల్ల రేపొద్దున ఇప్పుడు 21 సీట్లు తీసుకున్నవాడు రేపొద్దున 60 సీట్లు కావాలని డిమాండ్ చేస్తే ఉకిరిబిక్కిరి అయ్యే పరిస్థితి వచ్చేది కూటమిలో ఉన్నటువంటి పార్టీలకే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందండి. ఆయన ఎవరితో కలవడు, ఏ పార్టీతో కలిసే అవసరం లేదని చెప్పేసి ఆయన ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 1 ఓటు పెరిగినప్పటికీ కూడా జనసేన పార్టీకి లేదా 1 సీటు పెరిగినప్పటికీ కూడా అది వచ్చే ఇబ్బంది అంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. రైట్. అయితే వెంకటేష్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ సంస్థాగతంగా డెవలప్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో అది టీడీపీ పార్టీకి మైనస్ అవుతుంది అంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా ఇప్పుడు కూటమిలో 21 సీట్లకు పరిమితమై ఉన్నారు. అందులో కూడా 21 సీట్లలో మళ్ళీ చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చి ఆ రాత్రి బీఫామ్స్ తీసుకుని పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే సీట్లకి
సీట్ తీసుకోవడానికి వాళ్ళ మన దగ్గర చాలా మంది సొంత నాయకులే చాలా మంది తయారై ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఈ 20-40 అయితే వచ్చే సమస్య తెలుగుదేశానికే తప్ప, ఎందుకంటే 164 సీట్లతో కూటమి చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రంలో. అంటే అప్పటికి 225 పైచీలకు అయ్యే అవకాశం ఉంది కదా, దానిలో నుంచి 60 వచ్చే అవకాశం ఉండొచ్చు కదా, ఎందుకంటే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది 26 లోపు. అప్పుడు 226లో 60 అంటే తెలుగుదేశం పార్టీ అలాగే బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు వరకు అది మీరు గమనించారా సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు చెప్తున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన జరగవచ్చు, జరగకపోవచ్చు ఎలక్షన్స్, కానీ జనసేన మాత్రం బలం పెరుగుతుంది. బలం పెరిగినప్పుడు ఖచ్చితంగా 20-40 అవుతుంది. ఈ నిష్పత్తిలోనే ముందుకెళ్తారు. అంటే మీరు అన్నట్లుగా 250 సీట్లు వచ్చినా, 227 సీట్లు వచ్చినా అందులో 100 అడిగే ప్రమాదం ఉంది. సో కూటమి ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ బలంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంస్థాగతంగా ఈ రోజు కూడా కమిటీలు లేవు, నాయకులు లేరు, లేకపోతే 1-to-1 డీల్ చేసేటువంటి, అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒక తెలుగుదేశంలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో కానివ్వండి ఉన్నట్లు ఒక కీలకమైన నేతలు లేరు. వీళ్ళందరినీ రీప్లేస్ చేసుకుంటూ వెళ్తే మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. ముఖ్యంగా తనకున్నటువంటి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నియర్ బై గుంటూరు వరకు కూడా, గుంటూరు బోర్డర్ వరకు కూడా, గుంటూరు జిల్లాలో లేదులేండి, కాస్త మిగతా జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరులో కాస్త జనసేన హావా తక్కువ అయితే, ఇక్కడ వరకు కృష్ణా జిల్లా వరకు కూడా ఈ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది, మంచి లీడర్షిప్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒకడే చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే చేయాలి. ఇంకా మిగతా నాయకుల మాట వినే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నట్టు ఈ రోజు వరకు అయితే కనపడట్లేదు. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి జనం ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది జనం వచ్చేటువంటి ఒక పరిస్థితి. మరి ఆ స్థాయి నాయకులు కాకపోయినా ఒక 1000 మందితో ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని బలంగా లోపలికి తీసుకెళ్లే నాయకులు జనసేనలో నేటికి కరువే. జనసేన అంటే ఆ మాటకు వస్తే ప్రతి ప్రాంతీయ పార్టీలో కరువే కదా. మీరు ఎలా చూసుకున్నా ఎవరికి ప్రతి ప్రాంతీయ పార్టీకి వచ్చిన సమస్య అదే కదా. నాయకుడు అధినేతను చూసే మెజారిటీ బలం ఉంటుంది, ఆ తర్వాత సపరేట్ అంటూ ఎవరు లేరు కదా. అదే సార్, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ అనేది జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు వైకాపా సంగతి తీసుకుంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం బొత్స గారు డిక్టేట్ చేస్తారు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే. అలాగే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీని కాదని ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కాదు అన్ని పార్టీలు. మరి జనసేనకి ఒక లీడర్ పేరు చెప్పండి మీరు. ఇంకా వాళ్ళు సంస్థాగతంగా ఇంకా చాలా డెవలప్ అవ్వాలంటారు మీరు. ఎస్, అదే నేను అంటున్నా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మీరు ఒక జిల్లా చెప్తే ఆ జిల్లాలో ఆ నాయకుడు మాట వింటారు, 10 మంది పరిగెత్తుకుని వస్తారు. అలాంటి ఒక పొజిషన్ జనసేన పార్టీ